మౌన పోరాటం మౌన పోరాటం. ఐఎమ్ సారీ అన్నయ్య. అన్నయ్య నన్ను క్షమించన్నయ్య. నేను ఇన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్నాను. నేను నిన్నెంతో బాధ పెట్టాను. ఎరా ఇన్ని రోజులు పట్టిందా నీకు అన్నయ్య ఏ నేరం చేయలేదని తెలుసుకోవడానికి? ఇన్ని రోజులు పట్టిందారా మీ అన్నయ్య ప్రేమను గుర్తించడానికి? ఐఎమ్ సారీ అన్నయ్య. ఎరా ఎవరో చెప్పిన మాటలు విని నీ అన్నయ్యని ఎలా జడ్జ్ చేసావురా? ఐఎమ్ సారీ అన్నయ్య, సారీ. జడ్జ్ చేసే ముందు ఇది కారణం అని చెప్పి నా సంజాయిషి అడగాలి కదా. ఐఎమ్ సారీ అన్నయ్య, ఐఎమ్ సారీ. ఏ సంజాయిషి అడగకుండానే నీకు నువ్వే నిర్ణయం చేసుకుని ఈ అన్నయ్యని దూరం తోసేస్తావా? ఐఎమ్ సారీ అన్నయ్య. నీకున్న ప్రేమనంతా ఎలా చంపేసుకున్నావురా? ఐఎమ్ సారీ అన్నయ్య, ప్లీజ్. రే పోరా, నాతో మాట్లాడుకో పోరా. అన్నయ్య అన్నయ్య, ఐఎమ్ సారీ అన్నయ్య, ఐఎమ్ వెరీ వెరీ సారీ అన్నయ్య. సారీ అంటే సారీ, పోరా. ఎంత ఏడ్చానురా, ఎంత నరకం చూశానురా, ఎంతమంది దేవుళ్ళని తిట్టుకున్నానో నిన్ను నాకు దూరం చేస్తున్నారని, ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నానో నిన్ను నాకు దగ్గర చేయమని. రేయ్ నువ్వు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావని చచ్చిపోవాలనిపించిందిరా. అన్నయ్య వద్దన్నయ్య, అలా మాట్లాడకన్నయ్య, అలా మాట్లాడకు ప్లీజ్ అన్నయ్య. నేను తట్టుకోలేనన్నయ్య, ప్లీజ్. రేయ్ నిజానికి నువ్వు నాకు దూరమైన రోజు నుంచి నేను మనిషిగా బ్రతికే ఉన్నా, నా మనసు మాత్రం చచ్చిపోయిందిరా. అన్నయ్య అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఇదిగో ఇప్పుడు నన్ను ప్రేమగా అన్నయ్య అని పిలిచావు చూడు, ఇప్పుడే నాకు ప్రాణం పోసావురా. రేయ్ ఇంకెప్పుడైనా సరే నువ్వు మాత్రం నాతో మాట్లాడకుండా ఉండకూడదురా. ఇది చెప్తుంది మనిద్దరి గురించి మాత్రమే కాదు, అమ్మ గురించి కూడా. ఎందుకంటే మన ఇద్దరం గొడవ పడితే అమ్మ మనసుకి గాయాలవుతాయిరా. మనం మాట్లాడుకోవడం మానేస్తే అమ్మ మనసు మోగబోతుంది. మనం విడిపోతే అమ్మ చచ్చిపోతుందిరా. అన్నయ్య లేదు లేదన్నయ్య, నేనెప్పుడు నీతో గొడవ పడినన్నయ్య. నా ప్రాణం పోయినా నిన్ను దూరం చేసుకోనన్నయ్య, నిన్ను దూరం చేసుకోను. తమ్ముడు నువ్వు నా ప్రాణానివిరా అన్నయ్య. నీకోసం నా ప్రాణం ఏమన్నా ఇచ్చేస్తాను. నేను క్యాంప్లో ఉన్నప్పుడు నీ వదిన నీలో వచ్చిన మార్పు గురించి ఫోన్లో చెప్పిందిరా అన్నయ్య. అప్పటి నుంచి క్యాంప్ ఎప్పుడైపోతుందా, ఎప్పుడొచ్చి నిన్ను చూద్దామని ఎదురు చూశాను. చివరికి ఇప్పుడు నిన్ను కలిశాను. నువ్వు మారావురా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. దుర్గ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచింది, ఎంత గొప్పగా పెంచింది. వీళ్ళ మాటలు వింటుంటేనే మనసు ఆనందంతో నిండిపోతోంది. వీళ్ళు దుర్గకి మాత్రమే పిల్లలు కాదు, నాకు పిల్లలే. నాకు మగపిల్లలు లేరు కాబట్టి వీళ్ళిద్దరూ నా కొడుకులనే అనుకుంటాను. దుర్గ ఇప్పుడు నా ఇంట్లో ఉంది. నా కూతుర్ని ఎటో తన కూతురులా చూసుకుంటుంది. అలాగే నా ఇంట్లో ఉన్న రుద్ర కూడా నా కూతురు లాంటిదే. తనని కూడా దుర్గ మంచిగా మారిస్తే ఎంత బాగుంటుందో.
దుర్గా, రుద్రని నయానో భయానో మార్చు దుర్గా. అప్పుడు నాకిద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు అవుతారు. ఏమ్మా, ఏమైంది? నాకు అర్థం కావట్లేదమ్మా. ఆనందంతో నా గొంతు పూడుకుపోతుంది. నీలో ఇంత ధైర్యం, ఇంత మార్పు. అసలు ఈ జన్మలో మన కష్టాలు తీరవేమో అని అనుకున్నాను. జన్మంతా ఇంతేనేమో అనుకున్నాను. మన కష్టాలు తీర్చడానికి పైనుంచి దేవుడు దిగి రావాలేమో అని అనుకున్నాను. సౌందర్య, కానీ మా అమ్మే కష్టాలని తీర్చగలదని అస్సలు ఊహించలేదు. అయ్యో, ఈవిడ మీ అమ్మకా సౌందర్య, ఈవిడ దుర్గా. ఏం మాట్లాడుతున్నారండి? నేను జానకిని కాకపోవడం ఏంటి? నా పేరు దుర్గ కాదు. నాన్న, అమ్మ పేరు దుర్గేంటి? అవునరా, తను దుర్గలా ఎక్కడ తెలిసింది నీకు? జానకిలా బాగా నచ్చేస్తుంది కదరా. చెప్పొద్దు. జానకిలా చేయడం ఏంటి తాతయ్య? అదేంటంటే అదేనమ్మాయి గారు, అంతా జానకమ్మే చేస్తుంటే మధ్యలో ఈ దుర్గ ఎవరు అంటున్నారు అయ్యగారు. అదే అయ్యో, మీ అందరికేమీ తెలీదు. ఇప్పుడిక్కడుంది జానకి కాదు, దుర్గా. దుర్గే ఇక్కడుంది, నాకు బాగా తెలుసు. నాన్న, ఏంటి పిచ్చి మాటలు? ఏ, నావి కావు పిచ్చి మాటలు, నీవే. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. ఏ దుర్గమ్మ, నువ్వు చెప్పు. మా జానకిలోకి వచ్చింది నువ్వేని చెప్పు. మొన్న గుడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మా జానకిలోకి నువ్వు వచ్చేసావు కదా. నువ్వే కదా ఇవన్నీ చేస్తున్నావు. సౌందర్య, మన సందులో ఆ చివ్వరుండే చుక్కమ్మ మీదకి లోకాలమ్మ తల్లి వస్తుందని అందరూ చెప్తుంటారు కదా. అలా వచ్చినప్పుడు చుక్కమ్మ అమ్మోరు తల్లిగా మారిపోతుందని చెప్తారు కదా. అలాగే మన జానకిలోకి దుర్గమ్మ తల్లి వచ్చింది. దుర్గమ్మ తల్ల? అమ్మ మీదకి దుర్గమ్మ తల్లి పూనిందా? మరి లేదేంటి? మీ అమ్మ అయితే వాళ్ళు ఎదిరించగలదా ఏంటి? రుద్ర గొంతు వింటేనే భయపడిపోతుంది మీ అమ్మ. ఎంత ధైర్యంగా రుద్రకు పని చెప్పగలదా? నువ్వు బాలేదానివే. అవునవును, అమ్మ అయితే ఇంత ధైర్యంగా ఉన్నట్టుండి మారిపోవడం జరగదు. నిన్న మొన్నటి వరకు భయపడుతూ ఉన్న అమ్మ ఈరోజు రుద్రుని ఇంతలా కొట్టేసిందంటే నాకిదేదో మాయలా అనిపించింది. అయినా జరిగింది మంచిదే కదా అని అనిపించింది. అవును, ఇది ఖచ్చితంగా దుర్గమ్మ మహిమే. దుర్గమ్మ మహిమే. అమ్మా, అమ్మా, మనల్ని అమ్మవారు కరుణించిందమ్మా. మనకి తోడుగా నిలబడి కాపాడుతుందమ్మా. పోనీలేమ్మా,
ఏం జరిగినా మనకి మంచి జరుగుతోంది కదా. కానీ అమ్మా, ఈ రోజంటే అమ్మవారు నీలో ఉన్నారు కాబట్టి నువ్వు రుద్రని కొట్టేశావు. మరి తర్వాత అమ్మవారు నీలో నుంచి వెళ్ళిపోతే, నువ్వు ఉత్త జానకిగా మిగిలిపోతే, అప్పుడు మళ్ళీ మన జీవితాలు కష్టాలతోనే ఉండిపోతాయా? లేదు సౌందర్య, మనకు ఇంకెప్పటికీ కష్టాలు రావు. మన ఇంటికొచ్చిన దుర్గమ్మ మనకున్న కష్టాల్ని పూర్తిగా పోగొట్టే వెళ్తుంది. మనందరికీ ఈ సంతోషాన్ని శాశ్వతం చేసే వెళ్తుంది. అంటే నేను రోజు ఇంత మంచి భోజనం చెయ్యొచ్చామా? చెయ్యొచ్చు. ఇది నీ ఇల్లు. ఈ ఆస్తికి వారసురాలివి నువ్వు. నువ్వు కాకపోతే ఇంకెవరు తింటారు మంచి భోజనం? అంటే జానకి, ఆ మంచి భోజనం నేను కూడా తినొచ్చా? ఆ కోడి కూరలు, ఆ గారెలు, బూరెలు, పరమాణాలు, గోంగూర పచ్చడి, ఇవన్నీ నేను తినొచ్చా? బ్రహ్మాండంగా తినొచ్చండి. మీరే కాదు, మనందరం మనకి నచ్చిన భోజనం తినొచ్చు. కాని మరి మనం మంచి భోజనం తింటే ఆ బావగారు విశాలాక్షి ఒప్పుకోరు కదా? యాండి, మీరు ఈ ఇంటి యజమాని. ఈ ఇల్లు ఆస్తి మీది. ఈ ఇంట్లో ఎప్పుడు ఏది ఎలా జరగాలో శాసించే అధికారం మీకుంది. మిమ్మల్ని అలా చెయ్యి, ఇలా చెయ్యని చెప్పే అధికారం ఇక్కడెవరికీ లేదు. ఇక నుంచి మీరు మీకు నచ్చిన భోజనం తినండి. ఎవరడ్డొచ్చినా నేను చూసుకుంటాను. అయితే ఇప్పుడే నేను కోడి కూర తింటాను. బ్రహ్మాండంగా తినచ్చండి. వెళ్ళి తినండి. సత్యే, నాకు కూడా కోడి కూర పెట్టు. పదమ్మా, నువ్వు కూడా భోజనం చేద్దు గాని. తాతయ్య, మీరు కూడా రండి. రామచంద్ర ప్రభు, ఇన్ని రోజులకి నా ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చావు తండ్రి. చాలా సంతోషం తండ్రి. ఇది ఇలాగే శాశ్వతం చేయి తండ్రి. దుర్గకి నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించు తండ్రి. అయ్యగారు, అంతా బానే ఉంది కానీ అసలు దుర్గమ్మ గారు ఏం చెప్పి రుద్రని భయపెట్టారు? రుద్ర ఎందుకని దుర్గమ్మ చెప్పినట్టు వింది? ఆ విషయమే నేను దుర్గని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ దుర్గకి కళ్ళు పోయినా కళ్ళున్నట్టు నటిస్తుందనే నా అనుమానం ఇప్పుడే తీర్చేసుకోవాలి. కానీ ఎలా? ఇప్పుడు ఆ దుర్గ వస్తుంది, వచ్చి ఈ సోఫాలో కూర్చుంటుంది. కళ్ళున్న మనిషి అయితే సోఫా ఎక్కడున్నా వచ్చి సోఫాలోనే కూర్చుంటుంది. కళ్ళు పోయిన మనిషి అయితే కొలతల ప్రకారం, ఓ అలవాటు ప్రకారం వచ్చి ఖచ్చితంగా కింద పడుతుంది. ఇప్పుడు సోఫాలు మారిస్తే సరిపోయే. యా,
దుర్గ కింద పడింది. నా డౌట్ క్లియర్ అయిపోయింది. అంటే దుర్గకి కళ్ళు కనపడవు. ఇంతకీ కళ్ళు ఎలా పోయినట్టు? అయ్యో అత్తయ్య! అత్తయ్య, సోఫాలు రోజు ఉండే చోట్లో లేవు. రఘురాం వెనక్కి జరిపేసినట్టున్నాడు. సోఫా మీకు వెనుకగా 2 అడుగుల దూరంలో ఉన్నాయి. అందుకే మీరు కింద పడిపోయారు. ముందు రఘురాంని పిలిచి చెంప పగలగొట్టండి. అమ్మా 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 ఏమైందమ్మా? ఎందుకు ఇలా పడిపోయావు? ఏం లేదు నాన్న, ఒక్క నిమిషం ఉండు. రఘురాం! రఘురాం! అమ్మో, నన్ను పిలుస్తోంది. అత్తయ్య, రఘురాం వెళ్ళిపోతున్నాడు. ఏయ్ రఘురాం, ఎక్కడికెళ్తున్నావు? రా ఇక్కడ. అమ్మో, ఎవరూ చెప్పకుండానే నేను వెళ్తున్నట్టు తెలిసిపోయిందా? అంటే దుర్గకి కళ్ళు కనపడుతున్నాయా? ఇదేం కన్ఫ్యూజన్ రా నీకు రఘురాం. రమ్మంటున్నానా? అత్తయ్య, రఘురాం వచ్చి మురారి వెనకాల నిలబడ్డాడు. ముందుకి రమ్మను. మురారి వెనక నిలబడ్డావెందుకు? ముందుకి రా. బాబు, ఇలా రా బాబు. చెప్పండి దుర్గ గారు, ఏంటి విషయం? అబ్బా! దుర్గ గారు, నన్నెందుకు కొట్టారండి? ఇక్కడుండాల్సిన సోఫా అక్కడికెలా వెళ్ళింది? ఏయ్, నిన్నే అమ్మ అడుగుతుంటే చెప్పవే. చెప్పు. ఇక్కడ ఉన్న ఈ సోఫాలన్నీ ఎప్పుడు ఉండే ప్లేస్లో ఉండకుండా వెనక్కెందుకు వెళ్ళాయి? అది మామయ్యని అడిగితే ఆయనకెలా తెలుస్తుంది? ఇక్కడికి నువ్వు నేను వచ్చాం. ఇదిగో ఇప్పుడు వదిన కూడా వస్తుంది. ఇక్కడ ఇతనొక్కడే హాల్లో ఉన్నాడు. అయితే మామయ్య ఇవన్నీ మార్చినట్ట? ఏ అవి ఇంతకు ముందే ఎవరో ఒకరు జరుపుండొచ్చు కదా. నక్షత్ర, నువ్వు నేను ఇందాకే కదా ఇక్కడ నుంచి వెళ్ళాం. మనం వెళ్ళినప్పుడు ఈ సోఫాలు ఎప్పుడు ఉండే చోట్లోనే ఉన్నాయి. నువ్వేమో పైకెళ్ళొచ్చావు, నేను పెరట్లోకి వెళ్ళొచ్చాను. మురారి బయట నుంచి ఇప్పుడే వస్తున్నాడు. మయూరి, ద్వారకా ఇంట్లో లేరు. మనం వెళ్ళినప్పుడు సేమ్ ప్లేస్లో ఉన్న సోఫాలు మనం వచ్చేసరికి ఇలా ఉన్నాయంటే అదెలా జరిగింది? వాటంతట అవే జరిగిపోయి ఉండవు కదా. నువ్వు కూడా అలా కొట్టేవేంటి మురారి? అయ్యో మురారి,
ఏంట్రా ఈ పని? నీకంటే వయసులో పెద్దవాణ్ణి అలా కొడతారా? నేనంటే పెద్దదాన్ని కాబట్టి కొట్టాను. మరి తను చేసిన పనికి ఇంకేం చేయమంటావమ్మా? ఇతను నిన్ను హర్ట్ చేయాలని చూస్తే కొట్టకుండా ఏం చేయమంటావు? అయినా మీరు హాల్లోకి వచ్చినప్పుడు సోఫా జరిపి ఉంటే జరిపిన చోట వెళ్లి కూర్చోకుండా ఇక్కడ కూర్చోవాలని చూడడం ఏంటి, ఇలా పడిపోవడం ఏంటి? రుద్ర చేతిలో ఒక మనిషి చనిపోయాడు. ఏదైతే ఏంటిలేమ్మా, ఇన్ని రోజులు ఈ దుర్మార్గులు మమ్మల్ని హింసించటం మాత్రమే చేస్తున్నారనుకున్నాను, కానీ మర్డర్లు కూడా చేస్తున్నారన్నమాట. చిన్న పిల్లమ్మ అది. ఈ వయసుకే ఓ మనిషిని చంపేసిందంటే ఇంక నా కూతురు మహేంద్ర ఏమేం ఘోరాలు చేసి ఉంటారో.